కార్తీక్, దీప ఇంటికి వెళ్ళేలోపు దశరథ్, సుమిత్ర కాంచన కోసం ఇంటికి వెళ్ళుంటారు. ఎంగేజ్‌మెంట్‌కి రావాలి అంటూ తాంబూలం ఇచ్చి మరీ పిలవాలని అనుకుంటారు. అయితే "నేను పరాయిదాన్ని కాదు వదిన, నన్నెందుకు పిలవడానికొచ్చావు నువ్వు" అనైతే అంటూ ఉంటే, "పరాయిదానివంటావేంటి కాంచన, కొందరు మనుషుల వల్ల మనిద్దరం దూరమయ్యాం కానీ మనిద్దరం ఎప్పుడూ ఒకటే" అనైతే చెప్తూ సుమిత్రకి కాంచన మీద ఎంత ప్రేముందో చెప్తుందనమాట. అయితే "మీ ఇద్దరు గొడవ పడకండి. మీరేమన్నా అయితే అటు చెల్లి, అటు భార్య మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను. మీ ఇద్దరు ఏం గొడవ పడినా, ఏం జరిగినా కూడా నేను మా నాన్నకి సమాధానం చెప్పుకోవాలి. మా నాన్న దగ్గర నన్ను తల వంచుకునేలాగా చేయొద్దనైతే చెప్తారనమాట. ఎందుకంటే దీప గురించి ఇద్దరు గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అత్తగా దీపకు సపోర్ట్ చేస్తుంది కాంచన. క జోష్న తల్లిగా దీపకి సపోర్ట్ చేయదు ఈ సుమిత్ర. అయితే మొత్తానికి తెచ్చిన చీర అవన్నీ అయితే ఇచ్చి బొట్టయితే పెడుతుంది. కూతురు పెళ్ళికి నువ్వే ఉండాలి, ఈ పట్టు చీర కట్టుకొని రా అన్నట్టు చెప్తుంది. అయితే చాలా తెలివిగా, చాలా హుందాగా దీప విషయంలో కాంచన ప్రవర్తించింది. "దీప, ఈ ఇంటి కోడలుగా మా వదినకి బొట్టు పెట్టు" అనైతే చెప్పడంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. సుమిత్రకి దీప అంటేనే నచ్చదు. అటువంటిది దీప చేత్తో బొట్టు పెట్టించుకోవాలి అని చెప్పగానే సుమిత్ర షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. కార్తీక్ కూడా కాంచన చెప్పిన ఆ మాటతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.